హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ క్రిస్పీ ఎగ్ దోశ. దీనికోసం ముందుగా మనం దోశ బ్యాటర్ను రెడీ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కోసం 4 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. అందులో 1 గ్లాస్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పును యాడ్ చేసుకోవాలి. చివరగా మెంతుల్ని యాడ్ చేసి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు ఈ మిశ్రమాన్ని నాననివ్వాలి. 4 గంటల పాటు నానబెట్టిన బియ్యం మిశ్రమంలో 2 నిమిషాలు నానబెట్టిన అటుకులను వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకొని దానిని ఒక 8 గంటల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా ఒదుగుతుంది. దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, దోశ బ్యాటర్ రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ పెనం ఉంచి దోశ పెనం వేడెక్కిన తర్వాత కొంచెం దోశ బ్యాటర్ని వేసి పిండిని ఈవెన్గా దోశ పెనం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డును తీసుకొని దాన్ని పగలగొట్టి ఆ కోడిగుడ్డును మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేయాలి. దాని మీద కొంచెం కారంని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేయాలి, లేకపోతే దోశ అనేది మాడిపోతుంది. దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. అంతే, క్రిస్పీ ఎగ్ దోశ రెడీ. If you like this video, please like, share and subscribe. Thank you for watching.